బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో చారిత్రక మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్ రామాయపట్నం ఓడరేవు సమీపంలో భారీ పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 6,000 ఎకరాల భూమిని కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 5 బ్లాకుల్లో విస్తరించనున్న ఈ ప్రాజెక్టు ఏపీ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే మణిహారంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టుతో అనుబంధ పరిశ్రమలు పుంజుకుంటాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. 2029 జనవరి నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా బీపీసీఎల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలో 4వ రిఫైనరీగా రూపుదిద్దుకుంటున్న ఈ కాంప్లెక్స్ ఏపీకి ఏం తెచ్చిపెడుతుంది? ఉద్యోగాలు, ఆదాయాలు, పారిశ్రామిక వృద్ధి ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. కలలు కనండి, సాకారం చేసుకోండి. ఇది మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి నోట పలికిన ప్రేరణాత్మక మాట. ఆ మాటలను ఆదర్శంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరులు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏపీలో నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దక్షిణ భారతదేశంలో 2వ రిఫైనరీ ప్రాజెక్టుగా ఇది నిలవనుంది. అభివృద్ధి దిశగా ఇది ఒక మైలురాయి కానుంది. ఇంధన సరఫరాలో ప్రజలకు సుపరిచితమైన పేరు బీపీసీఎల్, అంటే భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలింగ్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. బీపీసీఎల్ దేశవ్యాప్తంగా చమురు శుద్ధి, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ, మార్కెటింగ్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మహారత్న హోదా పొందిన సంస్థగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానం కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని, రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆదాయాన్ని, ప్రజలకు నిత్యావసర ఇంధన సరఫరాను అందిస్తూ విశ్వసనీయతను చాటుతోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కొత్త శక్తితో ముందుకు తీసుకువెళ్లే ఆల్ట్రా మెగా ప్రాజెక్టుగా బీపీసీఎల్ నిలవనుంది. 96,862 కోట్ల భారీ పెట్టుబడితో రామాయపట్నం ఓడరేవు సమీపంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం 6,000 ఎకరాల భూమిని కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి 9 నుంచి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో విస్తరించనున్న ఈ ప్రాజెక్టు 20 సంవత్సరాల కాలంలో 96,000 కోట్లకు పైగా ఆర్థిక ప్రోత్సాహకాలు పొందనుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 కింద ట్రైలర్ మేడ్ ఇన్సెంటివ్ విడుదలకు, ఎస్క్రో ఆధారిత యంత్రాంగం ఏర్పాటుకు ఆర్థిక శాఖతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. మొత్తం 15 వాయిదాల్లో 43.5% మూలధన సబ్సిడీ, జీఎస్టీ పూర్తిగా వాపసు, జీఎస్టీ, సీజీఎస్టీలో రాష్ట్ర వాటా మినహాయింపు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రియంబర్స్మెంట్ వంటి ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది కేవలం ఓ పరిశ్రమ కాదు, ఏపీ అభివృద్ధికి శక్తివంతమైన ఇంధనం. జనవరి నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు బీపీసీఎల్ సమగ్ర ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది. రాష్ట్రం కేటాయించిన 6,000 ఎకరాల భూమిలో మొదటి బ్లాక్లో 787 ఎకరాల పరిధిలో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం జరగనుంది. రెండో బ్లాక్లో 2,333 ఎకరాల్లో రిఫైనరీ, పెట్రోకెమికల్ యూనిట్లు, మూడో బ్లాక్లో 1,085 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు, ఉత్పత్తి ట్యాంకులు, నాలుగో బ్లాకులో 800 ఎకరాల్లో ముడి చమురు టెర్మినల్, 5వ బ్లాకులో 1000 ఎకరాల్లో గ్రీన్ H2 రెన్యూవబుల్ ఎనర్జీ యూనిట్లు నిర్మించనున్నారు. మొత్తం భూమిని ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన తీసుకోవాలని బీపీసీఎల్ అభ్యర్థించింది. సంస్థ అంచనాల ప్రకారం భారీ పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి వ్యాట్, ఎస్జీ, ఎస్టీ, ఇతర వనరుల ద్వారా గణనీయమైన ఆదాయం లభించనుంది.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వచ్చే 15 సంవత్సరాల్లో రాష్ట్రానికి 87,000 కోట్లకు స్థూల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ప్రాజెక్టు నిర్దేశిత సమయానికి కార్యరూపం దాలిస్తే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. అనుబంధ పరిశ్రమల వృద్ధితో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీయనుంది. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా 3వ ప్రధాన రిఫైనరీ కేంద్రాలను నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో ముంబై, కేరళలోని కొచ్చి, మధ్యప్రదేశ్లోని బీనా ప్రాంతాల్లో బీపీసీఎల్ కర్మాగారాలు ఏర్పాటు చేసింది. 2024 మార్చి నాటికి బీపీసీఎల్ సంస్థలో 8,506 శాశ్వత ఉద్యోగులు, 25,848 ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో రిఫైనరీలు, మార్కెటింగ్, లాజిస్టిక్స్, ఇతర విభాగాల వారి విస్తరణ ఉంది. ప్రభుత్వ ఆదాయ పరంగా బీపీసీఎల్ 2025 ఆర్థిక సంవత్సరానికి 13,336 కోట్ల నికర లాభం, 18,182 కోట్ల ఆపరేటింగ్ ఆదాయం, 5,03,202 కోట్ల మొత్తం ఆదాయం నమోదు చేసింది. ఈ ఆదాయంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వడ్డీ, పన్నులు, ఇతర రాయితీల రూపంలో భారీ ఆదాయం లభిస్తోంది. ఇక కొచ్చి రిఫైనరీ విస్తరణతో కేరళలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. బీనా రిఫైనరీ ద్వారా మధ్యప్రదేశ్లో అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ముంబై రిఫైనరీ మహారాష్ట్రకు స్థిర ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే రామాయపట్నంలో కూడా కంపెనీ ప్రారంభంతో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ద్వారా వచ్చే 15 సంవత్సరాల్లో రాష్ట్రానికి 87,558 కోట్ల స్థూల ఆదాయం లభించనుందని అంచనా. బీపీసీఎల్ సంస్థను 1955లో ముంబైలో స్థాపించారు. ప్రస్తుతం అక్కడ 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చమురు శుద్ధి జరుగుతోంది. రెండవ రిఫైనరీ కొచ్చిలో 1963లో ప్రారంభమైంది. ఇది కేరళలో 15.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తోంది. మూడవది బీనా రిఫైనరీ. ఇది మధ్యప్రదేశ్లో 2011లో ప్రారంభమై 7.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉంది. ఇవి కాకుండా బీపీసీఎల్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం వద్ద 96,862 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. ఇది పూర్తయిన తర్వాత బీపీసీఎల్కి ఇది 4వ ప్రధాన రిఫైనరీ కేంద్రంగా మారనుంది. బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. రాష్ట్రానికి భారీ ప్రాజెక్టును తీసుకురావాలన్న సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. బీపీసీఎల్ రిఫైనరీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను చేపట్టి కేంద్రంతో సమన్వయం చేస్తూ ప్రాజెక్టును వేగవంతం చేసింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, పరిశ్రమల శాఖ, ఆర్థిక శాఖ అధికారులు బీపీసీఎల్ ప్రతినిధులతో పలుమార్లు సమావేశమై భూ కేటాయింపు, ప్రోత్సాహక ప్యాకేజీ, మౌలిక వస్తుల ఏర్పాటుపై చర్చలు జరిపారు. 2024 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి సమావేశం అనంతరం కేంద్ర పెట్రోకెమికల్ హబ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. స్వర్ణ ఆంధ్ర ఎట్ 2047లో భాగంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కీలకంగా అభివర్ణించారు. రామాయపట్నం పోర్టు సమీపంలో 9 నుంచి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ నిర్మాణానికి బీపీసీఎల్ ముందుకు రావడం కేంద్రంతో జరిగిన సమావేశాల ఫలితంగా సాధ్యమైంది. ఇది కేవలం ఓ పరిశ్రమ స్థాపన కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేయబడిన శక్తివంతమైన అడుగు. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఉపాధి, ఆదాయం, పారిశ్రామిక వృద్ధి 3 దిశల్లో మలుపు తిరిగే అవకాశం ఉంది. రామాయపట్నం ఓడరేవు సమీపంలో రూపుదిద్దుకుంటున్న ఈ గ్రీన్ ఫీల్డ్ కాంప్లెక్స్ స్వర్ణాంధ్ర ఎట్ 2047 లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో కీలక మైలురాయిగా నిలవనుంది. కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన అభివృద్ధి చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచే అవకాశం ఉంది. ఇది అభివృద్ధికి ఇంధనం, పారిశ్రామిక పటములో ఏపీకి మణిహారం. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చూపిన విజన్ను ఎంతైనా అభినందించాల్సిందే.